ప్రభుత్వానికి 20 నుంచి 30 ఏళ్ల సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ వస్తే ఇల్లు కట్టుకుందాం, పిల్లల పెళ్లి చేద్దాం, ఇట్లాంటి అన్ని ఆలోచనలు పెట్టుకున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి మొత్తం వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక వాళ్ళు ఆందోళన ఉన్నారు. ప్రస్తుతం ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి బక్కా జడ్సన్ గారు ఇక్కడికి వచ్చారు. మాట్లాడదాం. అన్న నమస్తే. ఏంటన్నా ఇప్పుడు ప్రభుత్వానికి 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అట్లా? బెనిఫిట్స్ అంటేనేమో పుణ్యానికి ఇచ్చే బెనిఫిట్స్ కాదు, బకాయిలు. వీళ్ళకి అప్పున్నారు ప్రభుత్వం దగ్గర పెడితే మాకు పైసలు అన్నీ ఒకటేసారి వస్తే దీనికన్నా వాడుకోవచ్చు కదా అని పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ తెలంగాణలో ఏం జరుగుతుందంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని నడుస్తూ ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం నేను గవర్నర్ గారికి ఇచ్చిన. ఇంట్లో మనం ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి అందరు కూడా పైసలు శాంక్షన్ అయినాయి. ఇక్కడ కూర్చున్న ఆ డబ్బు శాంక్షన్ అయిన బడ్జెట్లో అది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళది రాజ్యాంగబద్ధమైన ఉద్యోగం వీళ్ళది. అర్థమైందా? వీళ్ళకు స్కేళ్ళు గీళ్ళు అన్నీ ఉంటాయి, వీళ్ళ రికార్డులు అన్నీ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి రాజ్యాంగ భద్రత అనేది వీళ్ళకు ఉన్నది. వీళ్ళకి ఎలాకేషన్ కోసం గవర్నర్ దగ్గర సంతకం కోసం పోయింది. మరి గవర్నర్ దగ్గర సంతకం అయిపోయిన తర్వాత ఎలాకెట్ అయిన పైసలు ఎటుపోయినాయి? పాయింట్ నెంబర్ 1 ఇది అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే గవర్నర్ గారు ఇక్కడ జీతాలు ఇవ్వడంలో విఫలమైపోయినరు. దాదాపు 13,000 మంది ఉద్యోగులు ఈరోజు రోడ్లపైన ఉన్నారని చెప్పేసి ఈ ప్రభుత్వం స్పందించినప్పుడు గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి రిపోర్ట్ పంపాలి, ఫ్యాక్చువల్ రిపోర్ట్. ఇది ఇక్కడ ఎమ్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ జరిగింది. అంటే వీళ్ళకు కేటాయించిన పైసలు ఈరోజు వాళ్ళు అక్రమంగా వాడేసుకున్నారు. అంటే దొంగతనం చేసిన అన్నట్టు దొంగతనం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మా వీళ్ళ బాల్ అంతా ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నది. ఎందుకంటే ఈరోజు ధనిక రాష్ట్రం అన్నారు, అందరికీ అప్పులు తెచ్చి ఇయ్యనికి ఉంటారు. ఈరోజు అప్పుల పాలైనామంటారు, మీకు ఇయ్యనికి రూపాయలు లేదంటే ఇప్పుడు సత్యనారాయణ సర్వే 5 నెలలు అయింది. పోలీసు వాళ్ళు ఇన్ని రోజులు పోతే పోలీసు వాళ్ళు ఎందుకు తెలియలేకపోతున్నారు? ఎక్కడనో ఐబాల్ సినిమా ఏదో అయిందంటే ఐబొమ్మ కానీ పట్టుకొచ్చిన వాళ్ళు మీరు సత్యనారాయణ సార్ పట్టుకరాలేకపోతుండ్రా? తెలంగాణ పోలీసులు అడుగు అంటే మీకు సవాల్ చేస్తేనే వింటారా? మీకు దమ్ము లేదా మీకు తెలంగాణ పోలీసుకు? సత్యనారాయణ సార్ తప్పిపోయి హోంమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉండు కదా, 5 నెలలు అయింది. బడి పంతులు దాదాపు కొన్ని వేల మందిని ఆయన చదివించిండు. వేల మందిని ఈరోజు సమాజంలో వాళ్ళు డెవలప్మెంట్ సైడ్ నడిపిండ్రు. వచ్చిన వాళ్ళంతా ఎక్కువ బడి పంతుల్లో హెడ్ మాస్టర్లే. ఈరోజు ఆయన తెలవలేకపోతున్నారు తెలంగాణ పోలీసు. ఐబాల్ గానేమో ఎక్కడికెళ్ళో పట్టుకొని వస్తారు. ఇక్కడ ఉన్న సత్యనారాయణ ఎక్కడ తప్పిపోయిన ఎవరు ఎందుకు తప్పిపోయిండు? ఈరోజు ఇంటి మీద అప్పులోళ్ళు పడుతుంది. అప్పులోళ్ళు ఎందుకు పడుతుండ్రు? రిటైర్మెంట్ పైసలు వస్తాయి కదా, అవి వస్తే నేను అప్పులోళ్ళు కడతా అనుకోండు. ఆ పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? నీ దగ్గర ఉన్నాయి. వీళ్ళనేవాడు నువ్వు. కాబట్టి ఈరోజు వాళ్లకు బాసతగా నేను మద్దతు ఇవ్వడానికి రాలే. ఆల్రెడీ నేను వీళ్ళకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది నా ప్రాబ్లంగా నేను రుద్దుకున్నా. గవర్నర్ గారికి రిప్రజెంటేటివ్ ఇచ్చిన. రేపు నేను గవర్నర్తో ఫైట్ చేయబోతున్నా. నాట్ బి చీఫ్ మినిస్టర్ ఏందో అందరికీ తెలుసబ్బా. చీఫ్ మినిస్టర్ కాదు రాష్ట్రానికి, చీఫ్ మినిస్టర్. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు కూడా వాడుకునేటోడు చీఫ్ కాకుంటే చీఫ్ కాడాలి. కాబట్టి మేము రాజ్యాంగబద్ధంగా కొట్లాడతాం. రాజ్యాంగాన్నే మేము మాకు ఇచ్చిన హక్కులను, మాకు ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్కు ఈరోజు హెడ్ ఎవరంటే గవర్నర్ గారు. కాబట్టి ఈరోజు గవర్నర్ గారి దగ్గర మీ సంతకమైన పోస్టులు ఎక్కడున్నా మీరు బట్టియాలని చెప్పి వాళ్ళని కోరుకుంటా పట్టుకొస్తాం. కేబినెట్ సాక్షిగా విడతల వారిగా కొంత చెల్లిస్తూ వస్తున్నామని చెప్తా ఉన్నారు కదా సీఎం రేవంత్. విడతల వారికి ఇవ్వడానికి బిచ్చగాన్లా అబ్బా ఆగాదు. విడతల వారికి ఇవ్వాలక రూపాయి ఇయ్యలే. ఇచ్చినా కానీ వీళ్ళని బిచ్చగాన్లా అంటున్నా నేను. నువ్వు తీసుకో. మంత్రులు విడతల వారిగా తీసుకోండి. మీ కమిషన్లు వస్తున్నాయి కదా ఎమ్మెల్యేల మంత్రులకు, మీరు విడతలుగా తీసుకోండి. మీరు జీతాలు మీ ఎంజాయ్మెంట్స్ విడతలుగా తీసుకోండి. మీ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టింది కదా, వాడు విడతలుగా ఇస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు రేపు నువ్వు విడతలుగా ఎంత ఇస్తే రిటైర్ అయిపోయేటప్పుడు ఈరోజు నువ్వు ఒక్కడే అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీరు ఇద్దరు పక్కన కూర్చోండి. లల్లిపాప్ బాయ్స్ లెక్క కూర్చొని నాకు జవాబు చెప్పుండ్రి. ఈరోజు ఈ రాష్ట్రము ధనిక రాష్ట్రమా కాదా? ఈ రాష్ట్రానికి ఆత్మగౌరవం ఉందా లేదా? ఆత్మగౌరవం ఈ రెండు ఉంటే ఈరోజు చదువు చెప్పిన బడిపంతులు, నీకు నాకు చదువు చెప్పిన బడిపంతులు వచ్చి ధర్నా కూర్చున్నాక ఇక మనకు ఆత్మగౌరవం ఉన్నట్ట? మనకు నిజంగా సిగ్గుశరం ఉన్నట్ట? ఇంకా గట్టిగా గలీజ్గా చెప్పుకోవాలంటే ఇవేమి లేనట్టే కదా. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో వీళ్ళకున్న పైసలు కేవలం 6,500. 10,000 కోట్లైనా సరే మనం నౌకరీ చేయించుకున్నాం. 4 లక్షల మందికి వీళ్ళు సర్వీస్ అందించిండ్రు. వీళ్ళు ఎవరు కూడా ఏసీబీలో దొరికిన వాళ్ళు కాదు, విజిలెన్స్కు దొరికిన వాళ్ళు కాదు, లేకుంటే వీళ్ళ పాత కేసులు ఉన్నాయని చెప్పి పైసలు కాదు. ఈరోజు సాక్షాత్తు వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు మీరు ఆపినరు. కాబట్టి ప్రతి పైసా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వాల్సింది మీ డ్యూటీ. ఈరోజు మీరు వీళ్ళ ఇవ్వాల్సిన పైసలు వీళ్ళని ఇవ్వకుంటే మీరు దొంగలు అంటారు. ఈరోజు చిట్ ఫండ్లో దాచుకున్న పైసలు ఎత్తుకపోయిన ఏమంటారు? దొంగ అంటారు. మరి ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న దొంగలు ప్రభుత్వం ఎత్తుకపోతే ఏమంటారు? దొంగలు అంటారు.
కాబట్టి ఈరోజు ఇస్తే గౌరవం ఉంటుంది, లేకుంటే మేము లీగల్గా ఫైట్ చేస్తాము, మా రాష్ట్రం దివాళి తీసిండ్రి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి రాష్ట్రపతి దగ్గర పోతాం. వీళ్ళకి సంఘాలు ఉంటాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు. ఈ సంఘాల లీడర్లంతా మళ్ళీ ఎందుకు వీళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం లేదు? తీసుకెళ్ళినా ప్రభుత్వం అట్లా నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ప్యారలల్గా ఇంకో మీటింగ్ పెట్టిండ్రు, ఎందుకంటే ఇక్కడ ఎవరు రావద్దని. ఈరోజు గచ్చిబౌల భూములు ఉన్నాయంటే అక్కడ మీకు భూములు పంచుతాను అని చెప్పి నా ఫోన్లు చేసి పోయిన వాళ్ళు ఇట్లా ఇస్తుండ్రు అని చెప్పేసి అక్కడ చాలామంది అక్కడికి పోయిన కావాలని పెట్టిండ్రు. ఈరోజు ప్రభుత్వాల తొత్తులు లెక్క మారిన అడిగే వాయిస్ వాళ్ళకి ఎక్కడిది? అడిగే బ్రదర్ ఇవాళ వీళ్ళని చూసి ఇంకొకటి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా, అలా మాట్లాడి మర్చిపోయినా. వీళ్ళని చూసి వీళ్ళ లెక్క మేము కావద్దని చెప్పేసి చాలామంది లంచాలు తీసుకుంటే ఇలా ఏసీబీలో పట్టుబడుతున్నారు. ఏసీబీలో దేన్ని పట్టుబడుతున్నారు కావచ్చు, రేపు నేను ఒక సత్యనారాయణ లెక్క కావద్దు, రేపు నేను ఒక ఎవరు మన సిఐ బాలకృష్ణ లెక్క కావద్దు, కాబట్టి మేము లంచాలు తీసుకొని అయినా సంపాదించాలి. లంచాలు తీసుకుని చాలామంది ఏసీబీలో పట్టుబడికి ఇదొక కారణం. మళ్ళీ చెప్తున్నా కదా, రోజుకొని పట్టుకుంటారు కదా, అలా ఇదొక కేసు, ఇదొక కారణం, రీజన్. వీళ్ళ లెక్క మేము కావద్దని చెప్పేసి వాళ్ళు తెగబడుతుంది.